హాయ్ అండి, ఈరోజు మనం సింపుల్గా చేసుకునే క్యాబేజీ ఆలూ కర్రీ నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 2.5 కప్పులు, బంగాళదుంప 1 కప్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు. ఇందులో నేను కారం వాడట్లేదండి, సో అందుకే కారం లేదు. అండ్ క్యాబేజ్ కూడా ఇలా పొడుగుగా కట్ చేసుకోండి. బంగాళదుంపలు కూడా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తాను. ఈ కూరలో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ వేడవ్వగానే దీంట్లో నేను కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు ఎందుకు వేయాలంటే ఇది కొంచెం చిట్కా అండి. మీరు ఆయిల్లో ఉల్లిపాయ వేయగానే పైకి తుల్లుతుంది కదండి, అదే ముందు పసుపు వేస్తే పైకి తుల్లదన్నమాట. సో ఆయిల్ వేడైపోయింది. నేను ఇందులో ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి ఇన్నే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అని ఉండదు, మీ టేస్ట్ బట్టి రుచిని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా నేను బంగాళదుంపలు కూడా వేసేసాను. మీరు చిన్న సైజులో కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు, కానీ చిన్న సైజులో కట్ చేస్తే దాంట్లోనే కలిసిపోతుంది, అందుకే నేను కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను. ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసేసాను. క్యాబేజ్ వేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 5 minutes అలా ఉంచేస్తే ఏమవుతుందంటే క్యాబేజ్ బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనకి కలపడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు 5 minutes తర్వాత నేను మూత తీసి అందులో పసుపు, ఉప్పు అండ్ కొత్తిమీర ఏదైతే కట్ చేసుకున్నామో అది వేసి బాగా కలుపుకోవాలి. సో నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను, మీరు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ బాగా కలిసేలా కలుపుతున్నాను. పసుపు, ఉప్పు బాగా కలిసేలా కలిపి మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకున్నాక మనకి ఎంతో రుచికరమైన క్యాబేజ్ కర్రీ రెడీ. ఇది రోటీతో, రైస్తో అన్నిటితో బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.